Good morning, everyone. Today we discuss the fifth sem topic, Kautilya. Kautilya Mandala theory. Kautilya Mandala theory is an important, and Kautilya is Arthashastra, written by Arthashastra. It has described about the relationship of the one king with the another. The mandala is supported of the contest of 12 kings, namely Vijayashudu, the enemy, the friend, the Vijayashudu of the friend of the enemy, the friend of the friend Vijayashudu, the friend of the enemy, a real world enemy, a real world friend, friend of the real world enemy, friend of the friend in the real, in the indefinite and the natural. కౌటిల్యుని అర్థశాస్త్ర రాజతంత్ర విధానంలో మండల సిద్ధాంతం ఇది ఒకటి. ఇది అర్థశాస్త్రంలోని 7వ భాగంలో 18వ ప్రకరణలో వివరించడం 18వ అధ్యయనంలో వివరించడం జరిగింది. మండల చక్రంలో 12 మంది రాజులు ఉంటారని, ప్రాచీన భారత రాజనీతి విధానంలో అమితంగా ఆకర్షించిన మితవాదం ఇది. సార్వభౌమాధికారంలో చక్రవర్తి కావాలనే ప్రభు అనుసరించవలసిన విధానాలను వివరిస్తుంది. ఏ రాజైనా ఇరుగు పొరుగు రాజుల చక్రబలంలో తమ ప్రాబల్యాన్ని చూపిస్తూ మిగిలిన వారిని నాశనం చేస్తారని భయము ఉన్నప్పటికీ అందరూ ముక్కుముడిగా అతనిపై యుద్ధాన్ని ప్రకటించాలి. మిగతా రాజ్యాల చక్రంలో అట్టివాడు విజీషుడుగా గుర్తించేవాడు. ఈ వరుసలో అంటే విజీషుడు అనేవాడు తన ప్రాబల్యాన్ని ఎవరైనా రాజ్యాన్ని నాశనం చేసిన భయంతో అందరికీ ముక్కుముడిగా అతనిపై యుద్ధాన్ని ప్రకటించడాన్ని మిగతా రాజుల చక్రంలో అటువంటి వాడిని విజీషుడుగా చెప్పుకోవచ్చు. విజీషుడు లేదా కాబోయే విజేత. రెండోది శత్రువు. మూడోది విభీషుడు మిత్రుడు. 4 శత్రువు మిత్రుడు. 5 విభీషుడు మిత్రుని మిత్రుడు. 6 శత్రువు మిత్రుని మిత్రుడు. 7 వెనక వైపు మిత్రుడు. 8 వెనక వైపు మిత్రుడు. 7 వెనక వైపు శత్రువు. 8 వెనక వైపు మిత్రుడు. 9 వెనక వైపు మిత్రుని మిత్రుడు. వెనక వైపు మిత్రుని ఈ విధంగా వృత్తము. 11వది మధ్యవర్తి మీడియేటర్. 14 తటస్థ రాజు న్యాచురల్ రాజు. We focus on the mandala theory is important of the contribution of the Kautilya's is Arthashastra. He is described about the relationship of the one king and without another king. The mandala theory is supported at the contest of 12 kings, namely that is the Vijayashudu, the enemy, friend of the Vijayashudu, the friend of the enemy, the friend of the Vijayashudu, the friend of the enemy, a real world enemy, a real world friend, friend of the real world enemy, friend of the friend in the real. The intermediate of the last 12th one is the natural, that is the రాజు. అంటే రాజు ఈ 12 దశలను ఎలా విధంగా రాజ్యాంగంలో కాపాడుకుంటాడు, లేకపోతే వీళ్ళతో రిలేషన్స్ మెయింటైన్ చేస్తాడు అనేది మనకు అర్థమవుతుంది.
The Mandal theory is the 12 types of the king states. It is classified as follow. There would be equate at the center of the mandala, which you should do. The enemy of who those territories border that on the would be in the a neighborhood. The all who the territories lies in immediately behind of the neighbors. The enemy who is the neighbors of the who in all. అంటే పొరుగు రాజ్యాల సహజ శత్రువుల సూత్రం మండల సిద్ధాంతానికి మూలమని మొదటి వలయంలో ఆక్రమణదారులు ముందు భాగంలో సమీపంలో ఉన్న రాజ్యాల మిత్రరాజ్యులు వీటిని సహజ శత్రువుగానే పరిగణించారు. ఈ మొదటి వలయంలో ఉన్న శత్రు రాజులకు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కానీ ఆక్రమ పాలనను గురైనప్పుడు కానీ ఆక్రమ పాలనకు గురైనప్పుడు కానీ వాటిపైన విభీషుడు దండయాత్ర చేయవచ్చు. మిత్రువు నిస్సహాయుడిగా ఉన్నప్పుడు లేదా అతడికి ఏ విధమైన సహాయం లభించినప్పుడు అతనికి సర్వనాశనం చేయవచ్చు. అట్లా కాకుండా అట్లా అయినట్లయితే అతనిని హింసించాలి లేదా అతనిని రాజ్యాన్ని ఆక్రమించాలి. రెండవ వలయంలో గిజీషుడు మిత్రులుగా ఉంటారు. మూడవ వలయంలో గిజీషుడు శత్రువు మిత్రులు ఉంటారు. నాలుగవ వలయంలో మిత్రులు ఉంటారు. ఐదవ వలయంలో గిజీషుడు శత్రువు మిత్రువులు ఉంటారు. గిజీషుడు వెనక పక్కన అతని మిత్రులు తర్వాత శత్రువులు పైన వివరించిన విధంగా ఉంటారు. మండల సిద్ధాంతము మధ్యంగా ఉదాసీనంగా మరియు రెండు కళల రాజులను పొందుపరుస్తుంది. మధ్యరాజు విభీషుడు అతడి శత్రువునికి ముందు భాగంలో సమీపంలో ఉంటాడు. మధ్యరాజు ఇద్దరిలో ఎవరినైనా సహాయము చేయగలడు. అవసరమైతే వారిని వ్యక్తిగతంగాను ఎదిరించగలడు. అందువల్ల మధ్యరాజులు విభీషునికి చాలా ముఖ్యమైన వాడు. విభీషుడు తన శత్రువులతో మధ్యరాజు మైత్రి నెలకొల్పుకుంటూ లేదా సాధ్యమైతే విభీషుడు తన మిత్రుల సహాయంతో మధ్యరాజుపై దాడి చేసి అతని బలహీనుని చేయాలి. మధ్యమరాజు విభీషుడిని తన మిత్రుడిగా చేసుకోగలిగితే అది అన్నిటికంటే ఉత్తమమైన పరిష్కార మార్గం. ఉదాసీనుడుగా తటస్థ విధానం అనుసరించేవాడు అతడు విభీషుని శత్రువునికి దూరంగా ఉంటాడు. అతడు శక్తివంతమైన సైన్యాలుంటాయి. అతని విభీషుని శత్రువులకు మధ్యవర్తిగా వేరువేరుగా కారని కలిసిమెలిసిగా సహాయం చేయగలుగుతాడు. అంతేకాక ఉదాసీనుడుగా వ్యక్తిగతంగా ఏ ఒక్కరి బలాలను ఎదుర్కోగలడు. మధ్యమరాజు ఏ సూత్రాన్నైనా వర్తిస్తుందేమో ఉదాసీనతకు కూడా అనే సూత్రాన్ని వర్తిస్తాయి. మండల సిద్ధాంతం మిత్రులను నేర్పడంలోను దౌత్య వ్యవహారాల నిర్వహణలోను భౌగోళిక సిద్ధాంత ప్రాముఖ్యతను వివరిస్తుందని మనం చెప్పవచ్చు. The real of the enemy who is also territory distance, the rewarded enemy, rewarded friend of the reward enemy, friend of the friend is the friend. King, the state neighborhoods be is in enemy but is strong them both are. The king is a very different way
other king's state, but is a more powerful, then the would be become the his enemy and the natural king state. The concept of the social order. Kautilya had no organized ideal of the social, as he had simple accept the social order as Vedas and Manusmruti in regarded to the Varnashrama Dharma. According to Kautilya, believed that the four Varnas, namely Brahmana, Kshatriya, Vaishna, and Shudra, had to be performance or respective function. Brahmana is a teacher, Kshatriya is a ruler, Vaishna is to do business, and Shudra is a servant. This is the classification of the Gita Kautilya in Varna system. అంటే వర్ణ సిస్టంలో వర్ణ వ్యవస్థలో కౌటిల్యుడు ఇచ్చిన ఈ వర్ణ సిస్టమ్ ని గురించి ఆయన చెప్పిన విధానాలుగా చెప్పుకోవచ్చు. అదే కాకుండా ఈ వర్ణ వ్యవస్థలో 4వ వర్ణం వాళ్ళు పై 3 వర్ణాల వరకు సేవ చేయడం అనేది ఒక వదంతుగా అంటే ఒక వాదనగా వచ్చింది. అంటే రాజ్య కార్యకలాపాలలో క్షత్రియులు, బ్రాహ్మణులు విద్యా విషయాలలో, వైష్ణవులు వ్యాపార విధానాలలో వాళ్ళ పనిలో నిమగ్నమైన వారికి అంటే సేవ చేయడమే ఈ శూద్రుల ముఖ్య విధిగా చెప్పుకోవచ్చు. అంటే పై వర్ణాల వారికి సేవ చేయడానికి మాత్రమే ఈ శూద్రులు ఉండేవారని మనం చెప్పుకోవచ్చు. కౌటిల్య అర్థశాస్త్రం ద్వారా మనకు ఇది అర్థమవుతుంది. కౌటిల్యుడు అర్థశాస్త్రంలో 12 ప్రకరణలు, 149 అధ్యయనాలు, 180 ప్రకరణలుగా విభజించబడి అది ఒక్కొక్క అధికరణలో ఒక్కొక్క ప్రధాన విధానాన్ని వివరించబడుతుంది. 12వ అధికరణలో 3 ముఖ్యమైన అంశాల గురించి చర్చించాడు. అదేమిటంటే రాజరిక సిద్ధాంతం, పాలనా సిద్ధాంతం, దౌత్య అడ్మినిస్ట్రేషన్ అండ్ థియరీ ఆఫ్ అండ్ వార్ అండ్ ప్రాబ్లమ్స్. ఈ 3 సిద్ధాంతాల గురించి ఆయన వివరించడం జరిగింది. అదే కాకుండా రాజ్యం ఎలా ఆవిర్భవించాలి, రాజు యొక్క అర్హతలు ఏమిటి, రాజ్యానికి గల కారణాలు ఏమిటి అనే అంశాలను మనకు రాజరిక సిద్ధాంతం ద్వారా వివరించడం జరిగింది. రాజరిక పాలనా సిద్ధాంతంలో రాజ్య ఆవిర్భావానికి సంబంధించిన అర్థశాస్త్రం మొదటి అధికరణలో రాజు యొక్క పరిశీలనను ఇలా వివరిస్తూ, బలవంతుడు బలహీనును దోచుకునే పరిస్థితి సమాజం అంతటా ఏర్పడి మృత్యువా న్యాయము ప్రబలడంతో అరాచకం ప్రబలిందని, దీనివల్ల భయపడిన మానవులంతా విశ్వనీయతమైన కుమారుడైన మనువును రాజుగా ఎన్నుకున్నారు. తాము పండించే పంటలో 6వ వంతు, వ్యాపార వస్తువుల్లోనూ ధనలాభాల్లోనూ 10వ వంతు ఇచ్చే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనిని ప్రతిగా రాజు ప్రజలకు ప్రతిగా యోగక్షేమాలను పరిరక్షించేవాడుగా, కాబట్టి తొలి ప్రభువు మను అని అర్థమవుతుంది. కౌటిల్యుడు అర్థశాస్త్రంలో రాజును ధైర్యంతోనూ పోలుస్తూ, రాజును ధిక్కరించినట్లయితే దేవతలను శిక్షకు గురవుతారని పేర్కొనడం జరిగింది. అంటే పదవి ఇంద్ర పదవితో కౌటిల్యుడు పోల్చినాడు. రాజుకు ఉండవలసిన రాజ్యంలో రాజు చేయవలసిన పనులను కౌటిల్యుడు స్పష్టంగా వివరించాడు. గొప్ప వంశంలో జన్మించిన వాడైన దైవ సంభూతుడు, బుద్ధి సంపద, జ్ఞాన సంపద, వృద్ధుల దర్శనం చేసుకోవడం,
ధర్మశక్తి లేకుండా పనులను నిర్వహించడం, అపోహలను విడనాడగలిగే శక్తిని, గ్రహణ శక్తిని, ధారణా శక్తిని, అనేక అది ఉండడం మొదలైనవి రాజు గుణాలుగా చెప్పుకోవచ్చు. రాజుకు షడ్వర్ణ త్యజించి ఇంద్రియాలను జయించాలని, వృద్ధులను సేవించి ప్రజ్ఞావంతి కావాలని, రాజు ఉత్సాహం కలవాడై యోగక్షేమాలను సాధించి తన ధర్మ నిర్వహణ వల్ల ప్రజలను వారి వారి ప్రత్యేక ధర్మాలను నిర్వహించే విధంగా చూడాలని, రాజ్యాభ్యసించి విజయవంతుడుగా కావాలని, అర్థవంతమైన పనులను చేసి ప్రజలకు అభిమానాల పాత్రుడు కావాలని, రాజు ఇంద్రియాలను జయించి పరస్త్రీని, పర ద్రవ్యాలను, హింసా పద్ధతులను విసర్జించే ఉండాలని, రాజు నిద్రమత్తుగా అంబికుడుగా వేషంగా అప్రయోజనంతో కూడిన సాంగత్యము, అధర్మ వ్యవహారాలను త్యజించాలి. మోక్ష కామాలను రాజు ధర్మం ఒక్కటే ప్రధానం. రాజు ధర్మకామాలను అర్థం మూలంగా ఎవరు రాజును సమస్యలను నుంచి కాపాడుతారో, ఎవరు అతని రహస్య ప్రవర్తనను కూడా నిడవలే ఉండి ప్రమాదాల నుంచి కాపాడుతారో అటు ఆచార్యులను కానీ, ఆముత్యాలను కానీ, మిత్రులను కానీ ఎల్లప్పుడూ రాజు తన దగ్గరే ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. అంటే రాజు నిర్వహించవలసిన రాజు యొక్క భద్రత గురించి ఆలోచించడానికి కౌటిల్యుడు తను ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. రాజు ఎల్లప్పుడూ బలాన్ని, పణాన్ని పెట్టి పరిపాలించాలని, ప్రజలను అభిమానాలను, ప్రేమ వాత్సల్యాలను వీటి మీదనే ఆధారపడి రాజు పాలన చేయాలని, ప్రజల సుఖమే రాజు సుఖమని, ప్రజాహితమే రాజుకు హితమని, అంతేకాకుండా తన ఇష్టమే రాజుకు హితం కారాదని, ప్రజలకు రక్షించే రాజు సర్వజ్ఞునిగా వెళ్తూ ప్రజలను శిక్షించే రాజు నరకానికి అనుభవిస్తాడని చెప్పవచ్చు. కంటక శోధననే 4వ అధ్యాయంలో ప్రజల సంరక్షుడైన రాజు గురించి తెలియజేయడం జరిగింది. ప్రజల సంఘ వ్యతిరేక శక్తుల గురించి, ప్రకృతి వల్ల జరిగే ఉపద్రవాల నుంచి, అగ్ని ప్రమాద, తుఫాను వాటి గురించి రాజు రక్షించాలని వివరించడం జరిగింది. అంటే రాజుకు ఉండవలసిన లక్షణాలను, రాజుకు ఎలాంటి అర్హతలు ఉండాలనేది కౌటిల్యుని అర్థశాస్త్రం ద్వారా వివరించడం జరిగింది. నెక్స్ట్ making the enemy king very unpopular in his kingdom, sending these spies and the enemy kingdom in the front of his weakness, sending his son to the enemy court as he had awarded to the punishment of the then through his son he had to make plan to kill him. And enemy king not allow the water supply to each enemy kingdom and make the plan to improvisation of the people. అంటే పరరాజ్యాన్ని ఎలా జయించడానికి ఏ లక్షణాలు కావాలి అనేవి కౌటిల్యుడు అర్థశాస్త్రంలో వివరించడం జరిగిందని మనకు అర్థమవుతుంది. అంటే కౌటిల్యుని యొక్క కుటిలత్వం అంటే రాజతంత్ర విధానములో మండల సిద్ధాంతానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో మనకు అర్థమవుతుంది. అంటే రాజుకు ఉండవలసిన లక్షణాల గురించి వివరించడం జరిగింది. అంటే రాజు ఎలా ప్రవర్తించాలి, రాజ్య నిర్వహణకు, సంక్షేమానికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వాలనేది రాజు యొక్క ఇచ్చే ప్రాధాన్యతను బట్టి రాజు ప్రజల సంక్షేమం గురించి ఏ విధంగా ఆలోచించాలి, ఇవన్నీ కౌటిల్యుడు అర్థశాస్త్రంలో వివరించడం జరిగింది. అదే కాకుండా రాజు తన పరిపాలనా అంశాలలో దౌత్య నీతిలో కౌటిల్యుడు మండల సిద్ధాంతంలో నీతిని సూచించాడు. కౌటిల్యుడి అభిప్రాయంలో దౌత్య ప్రతినిధులు రాజుకు ముఖ నాలికల వంటి వారు, వీటి ద్వారానే
వివిధ రాజ్యాల మధ్య సంబంధాలు నిర్వహించబడతాయి. అంటే వి గివ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద హెడ్ ఇన్ ద ఆర్గన్ ఆఫ్ ద బాడీ. అంటే ఎలా అయితే మన శరీర భాగంలో శిరస్సుకు ఎంత ప్రాధాన్యత ఉందో అలా ఈ గూఢాచారులను లేదా దౌత్య నీతికి డిప్లొమాటిక్ రిలేషన్స్ మెయింటైన్ కి he give the importance. అగైన్ రాజు సందేహాన్ని మరో రాజుకు చేరవేయటం, ఒప్పందాలు సూత్రాల గురించి పరిశీలించడం, స్నేహితులకు సమకూర్చడం, రాజుల మధ్య విభేదాలు సృష్టించడం, గూఢాచారి వ్యవస్థలపై సమగ్రమైన సమాచారం కలిగి ఉండటం మొదలైన విధులను ద్వారా దౌత్య ప్రతినిధులు నిర్వహించాలన్న కౌటిల్యుడు పేర్కొంటాడు. యుద్ధం వల్ల కాకుండా రాజీ పడడం, కానుకలు సమర్పించడం, దౌత్య విధానం ద్వారా మిత్రభేదాలను కల్పించడం మొదలైన మార్గాల ద్వారా శత్రువును జయించవచ్చని కౌటిల్యుడు పేర్కొన్నాడు. అంటే ఎలా రాజును జయించాలి, పరరాజును జయించాలనేది కౌటిల్యుని 6 విధాలైన విదేశాంగ విధానాల గురించి మనం ఇక్కడ పేర్కొన్నాం. శాంతి ఒప్పందం, యుద్ధ నిర్వహణ, తటస్థ విధానం, అండ్ 4వది యుద్ధ సన్నాహాలు, 5 రక్షణ కోసం శక్తివంతమైన సహాయం కోరడం, 6 ఒకరి శాంతి కోసం సంధి చేసుకోవడం, మరొకరి యుద్ధానికి తలపించడం. తన సామ్రాజ్యాన్ని విస్తరించి రాజ్యానికి 6 విధాలైన విదేశాంగ విధానాన్ని రాజు వివరించాడు. అదే కాకుండా యుద్ధ నీతి అర్థశాస్త్రంలో ఏ పరిస్థితుల్లో యుద్ధం చేయాలో వివరంగా చిత్రీకరించాడు. రాజు ఎల్లప్పుడూ యుద్ధానికి సన్నద్ధుడే కావాలి. ఆఫీసర్ వాజ్ ద బెస్ట్ డిఫెన్స్. అంటే కౌటిల్యుడు ప్రధాన విధానం శత్రువులపై మనం దాడి చేయాలి, కానీ మనపై శత్రువులు దాడి చేసే అవకాశం ఇవ్వకూడదు. రాజు ఆర్థిక పరిస్థితులు బాగా ఉన్నప్పుడే శత్రువులపై దాడి చేయగలడు. మరి కౌటిల్యుడి దృష్టిలో యుద్ధానికి 3 కారణాలు అనుకూలమైనవని. మార్గశిరం అంటే డిసెంబర్ నుంచి జనవరి, ఆ కాలంలో ప్రారంభించిన యుద్ధాలు చాలా కాలం కొనసాగించవచ్చు. 2వది చైత్రమాసం, మార్చ్ ఏప్రిల్, అప్పుడు చేసిన యుద్ధాలు కొంతవరకు పరిమితంగా ఉంటాయి. 3వది జ్యేష్ఠ మాసం, మే జూన్, ఈ యుద్ధం బహు స్వల్పంగా ఉంటుంది, కాకపోతే వర్షాలు ఆరంభం అవుతాయి. ఈ యుద్ధానికి 3 కారణాలుగా చెప్పాలి. అంటే నిర్ణీత ప్రదేశంలో నిర్ణీత భాగంలో బహిర్గతంగా యుద్ధం చేయటం, 1 కుతంత్రాలతో రహస్యంగా యుద్ధం చేయటం, 3వది గూఢాచారుల వినియోగించి శత్రువులను అధికారులను ప్రలోభ పెట్టి లేదా చంపడం వంటి చాడీలు చెప్పడం వంటివి యుద్ధాన్ని జయించవచ్చు. ఈ విధంగా వీటిని కౌటిల్యుడు తన మండల సిద్ధాంతంలో రాజు యొక్క మంత్రుల యొక్క శక్తిని కూడా వినియోగించుకోవడం ద్వారా అవసరాన్ని పేర్కొన్నాడని మనం చెప్పుకోవచ్చు. అంటే కౌటిల్యుని యొక్క అర్థశాస్త్రం వల్ల మండల సిద్ధాంతంలో ఒక రాజు యొక్క ఇంపార్టెన్స్, రాజుకు ఒక విజయుషుడు అంటే కాబోయే విజేతకు ఉండవలసిన లక్షణాల గురించి ఈయన బాగా పేర్కొన్నాడని మనం చెప్పుకోవచ్చు. అంటే రాజ్యపాలనలో రాజుకు ఉండవలసిన ప్రాధాన్యత గురించి, అదే కాకుండా గూఢాచారులు అంటే తన పూర్వము ఒక సందేహాన్ని ఇంకో రాజుకు సందేహం ఇచ్చడానికి ఈ గూఢాచారులు పనిచేసేవాళ్ళు. వాళ్ళలో క్షిపాతిని అంటే కాపటివాడు, ఉదాస్తిత అంటే ఉదాస్థితుడు, గృహస్థి గృహవస్తుకుడు, వైదేహిక అంటే దెబ్బలు తినవాడు, ప్రతిజ్ఞ పాఠవాలు కలిగిన వాడు, తపసి తపన్యాసకుడు, క్షత్ర అంటే ఎటువంటి బంధాలు లేనివాడు, తక్షులు జనపదుల్లోనే శూద్రులైన వారు. అంటే ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ గూఢాచార వ్యవస్థనైనా మెయింటైన్ చేస్తూ ఇతర రాజులను లేదా తన శత్రు రాజులను ఎలా జయించవచ్చు అనే విధానాన్ని మనం కౌటిల్యుడు మనకు వివరించాడని. అలానే రసత్ అంటే రసదులు, బంధువుల వల్ల ప్రీతి లేని వాళ్ళు, బిషిక్ అంటే భిక్షువులు, ఏదైనా వృత్తిని కోరుతూ ఉండేవాళ్ళు. అంటే కౌటిల్యుడు తన రాజనీతి కంటే ప్రభుత్వ నిర్వహణలో రాజ్యతంత్రానికి అధిక ప్రాధాన్యత ఇచ్చాడనే పైన అంశాన్ని బట్టి తెలుస్తుంది. ప్రాచీన భారత రాజనీతి శాస్త్ర సాహిత్యంలో కౌటిల్యుడు ఎదురులేని
స్థానాన్ని ఆక్రమించాడు. ఆయన రచించిన అర్థశాస్త్రము కౌటిల్యుడికే కాకుండా భారతదేశానికి స్వతంత్ర కీర్తిని శాశ్వత కీర్తిని సంపాదించి పెట్టాయని, భారతదేశం గొప్ప సంస్కృతి, సాహిత్యాల, నాగరికతతో కూడుకుందని విధానాన్ని ప్రాచీన కాలంలో ఉంది ఈ గ్రంథం ద్వారా నిరూపితమైంది. కౌటిల్యుని తన కాలంలో ప్రభుత్వం ఎదుర్కొంటున్న అతి గడ్డు సమస్యను విశ్లేషించేందుకు నిర్దాక్షిణ్యంగా వాటిని పరిష్కరించగలగాలని పరిష్కారం ఇచ్చాడని చెప్తూ ప్రొఫెసర్ కేబిఆర్ అయ్యంగారు పేర్కొన్నారు. కౌటిల్యుడు వెలుబుచ్చిన అనేక భావాలు ఇటలీ తత్వవేత్త అయిన మేకియావెల్లితో తన ప్రిన్స్ గ్రంథంలో వెలుబుచ్చాడని అభిప్రాయపడినారు సమీపులు. అంటే ఇద్దరు రాజులు అనుసరించవలసిన వ్యూహాలను, సమకాలిక పరిస్థితులను పరిష్కరించవలసిన విధానాల మార్గాలను అన్వేషించాలని, అందువలన కౌటిల్యుని ఇండియన్ మేకియావెల్లిగా Kautilya is famous on the Indian Machiavelli, an Italian Machiavelli. He is comparison in the Indian Machiavelli in the Kautilya. అంటే భారతదేశానికి ఇండియాకు మేకియావెల్లిగా ఈ కౌటిల్యుని పేరు ప్రఖ్యాతులు బాగా ఇముడింపు. అంటే వై కంపారిజన్ ఇన్ ద Machiavelli means is a focus on a divide in the religion and state. అంటే రాజ్యాన్ని మతాన్ని విభజించి పాలించాలనే గొప్ప సూత్రాన్ని ఈ మేకియావెల్లి వివరించాడు. అదే విధంగా భారతదేశంలో కూడా కౌటిల్యుడి యొక్క ఈ రాజతంత్ర, కులతంత్రము, మండల సిద్ధాంతం ద్వారా రాజు యొక్క ప్రాధాన్యత పెరిగింది. మతానికి అతీతంగా రాజు యొక్క ప్రాధాన్యత పెరిగిందని మనం చెప్పుకోవచ్చు.